హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ జీకే ప్రశ్నల గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. లవణీ మహోత్సవం ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? ఆన్సర్ మహారాష్ట్ర. జ్ఞానమే మోక్షానికి మార్గం అని బోధించినది? ఆన్సర్ రామానుజాచార్యులు. కాళిదాస్ సమ్మాన్ అవార్డును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. జనగణమన గీతం పాడేందుకు పట్టే సమయం? ఆన్సర్ 52 సెకండ్లు. భారతదేశపు ఆధ్యాత్మిక రాజధాని అని వర్ణించే ప్రాంతం? ఆన్సర్ వారణాసి. 1954లో భారత్లో ముద్రించిన తొలి 1000 రూపాయల నోటుపై ముద్రించిన దేవాలయం ఏది? ఆన్సర్ బృహదీశ్వరాలయం, తంజావూర్. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ డాక్టర్ రాజేంద్ర సింగ్. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1964. పూరిలోని జగన్నాథాలయం నిర్మాత? ఆన్సర్ అనంతవర్మ చోడ గంగాదేవ. లాల్ గుడిజా రామన్ ఏ వాయిద్యంలో దిట్ట? ఆన్సర్ వయోలిన్. రైతు వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 2018లో అధికంగా మహారాష్ట్ర తరువాత క్రింది ఏ రాష్ట్రంలో నమోదయ్యింది? ఆన్సర్ కర్ణాటక. క్రింది వాటిలో గ్రామీణ వేతన ఉపాధి పథకం ఏది? ఆన్సర్ జవహర్ గ్రామ సమృద్ధి యోజన. క్రింది వాటిలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధం లేని కార్యక్రమం ఏది? ఆన్సర్ నెహ్రూ రోజ్గార్ యోజన. 2011 గణాంకాల ప్రకారం దేశంలోని మొత్తం గ్రామీణ జనాభాలో క్రింది ఏ రాష్ట్రం వాటా ఎక్కువ? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. కొండ ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు, ఎడారుల అభివృద్ధి నిమిత్తం 1966లో ప్రారంభమైన పథకం ఏది? ఆన్సర్ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాల ప్రకారం 2018లో దేశంలో మొత్తం రైతుల ఆత్మహత్యలు? ఆన్సర్ 10,349. స్వాతంత్ర్యానంతరం గ్రామీణాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం? ఆన్సర్ భూదాన ఉద్యమం. గ్రామీణ వ్యవసాయేతర ఉపాధి 2011-12లో క్రింది ఏ రాష్ట్రంలో ఎక్కువ? ఆన్సర్ కేరళ. వ్యవసాయేతర ఉపాధి 2011-12లో క్రింది ఏ రాష్ట్రంలో తక్కువ? ఆన్సర్ మధ్యప్రదేశ్. గ్రామీణ కుటుంబాల్లో 2018లో 100% విద్యుద్దీకరణకు నోచుకోని రాష్ట్రం ఏది? ఆన్సర్ ఒడిశా. జగన్ మిత్ర మండలి స్థాపకుడెవరు? ఆన్సర్ మాదిరి భాగ్యారెడ్డి వర్మ. కొండపల్లి దుర్గమును శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడు ఆక్రమించాడు? ఆన్సర్ 1516. శ్రీబాగ్ ఒప్పందం నాటి మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ సి రాజగోపాలాచారి. అర్జునుని తపస్సు శిల్పంను ఎక్కడ శిల్పీకరించారు? ఆన్సర్ మహాబలిపురం. గద్దర్ పార్టీలో చేరిన ఏకైక తెలుగువాడు? ఆన్సర్ దర్శి చెంచయ్య. దక్షిణ భారతదేశంలో 1898లో భారత సంఘ సంస్కరణల సభ ఎక్కడ జరిగింది? ఆన్సర్ మద్రాస్. హైదరాబాద్లో విడిది చేసిన తొలి భారతదేశ వైస్రాయి? ఆన్సర్ లార్డ్ మేయో.
జస్టిస్ పార్టీ ఎన్నికల గుర్తు ఏమిటి? ఆన్సర్ త్రాసు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తెలుగు నేలలో ఏ ఏ ప్రాంతాలపై బాంబులు వేయడం జరిగింది? ఆన్సర్ కాకినాడ, విశాఖపట్నం. మదురై కొండ అనే బిరుదు ధరించిన వారు? ఆన్సర్ మొదటి వారంతకుడు. అభివన సోక్రటీస్ అని ఎవరిని అంటారు? ఆన్సర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు. తెలుగులో తొలి టాకీ చిత్రం ఏది? ఆన్సర్ భక్త ప్రహ్లాద. ముస్సారం అని ఏ విదేశీయుడిని పిలిచేవారు? ఆన్సర్ రేమండ్. తంజావూరు నాయక రాజ్య స్థాపకుడెవరు? ఆన్సర్ చెవ్వప్ప. తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్ గ్రంథకర్త? ఆన్సర్ పుచ్చలపల్లి సుందరయ్య. ఆంధ్ర కవితా పితామహుడు అలసాని పెద్దనకు శ్రీకృష్ణదేవరాయలు అగ్రహారంగా ఇచ్చిన గ్రామం? ఆన్సర్ కోకట. 1904లో శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ హన్మకొండ. తెలుగు నేలలో తొలి రైలు ఎప్పుడు నడిచింది? ఆన్సర్ 1862లో. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తెలుగు నేలలో ఏ ఏ ప్రాంతాలపై బాంబులు వేయడం జరిగింది? ఆన్సర్ కాకినాడ, విశాఖపట్నం. సాంఘిక శుద్ధి ఉద్యమం అంటే ఏమిటి? ఆన్సర్ మతం మార్చుకున్న హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం. మార్క్స్ ఆర్థికాభివృద్ధి సిద్ధాంతాన్ని ఏ విధంగా చర్చించవచ్చు? ఆన్సర్ ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరైనవి. కొనుగోలు శక్తి సమానత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారెవరు? ఆన్సర్ గుస్తావ్ కాసల్. రోస్టవ్ అభిప్రాయంలో జాతీయాదాయంలో నికర పెట్టుబడి 10% మించి ఉండే దశ దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ పరిపక్వ దశకు గమనం. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత, అల్ప ఉద్యోగిత పక్కపక్కనే ఉంటాయని ఎన్నో ప్రణాళిక డాక్యుమెంట్లో పేర్కొన్నారు? ఆన్సర్ 3. భూమిపై పుట్టే ప్రతి బిడ్డ నరకానికి దారి తీస్తాడు అని ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ మాల్థస్. మార్కెషియన్ నిరుద్యోగిత, బహిరంగ నిరుద్యోగిత అనే పదాన్ని ఉపయోగించిన వారెవరు? ఆన్సర్ మిస్సెస్ జోన్ రాబిన్సన్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ఆర్థికాభివృద్ధి సూచీ నిర్మాణంలో క్రింద పేర్కొన్న ఏ సూచీని పరిగణలోనికి తీసుకోలేదు? ఆన్సర్ సాంకేతిక విజ్ఞానం. వృద్ధి సంక్షేమం మధ్య ఉన్న సంబంధం విషయంలో క్రింది ఏ అంశాన్ని పరిమితిగా పేర్కొనలేం? ఆన్సర్ తక్కువ అనుత్పాదక వ్యయం. గిని గుణకం విలువ 1 కావడం దేని సూచిస్తుంది? ఆన్సర్ సంపూర్ణ అసమానత్వం. శ్రామిక దోపిడీ లేదా మిగులు విలువ రేటును ఏ విధంగా కనుగొనవచ్చు? ఆన్సర్ మిగులు విలువ డివైడెడ్ బై వేతనాలు చర మూలధనం. రుద్ర పురుష దత్తుడి కాలం? ఆన్సర్ క్రీస్తు శకం 283 నుండి 301. క్రింది వాటిలో ఇక్ష్వాకుల రాజధాని? ఆన్సర్ విజయపురి. ఇక్ష్వాకు వంశ స్థాపకుడెవరు? ఆన్సర్ వశిష్ఠిపుత్ర
శాంతమూలుడు. ఇక్ష్వాకులకు ఆధారమైన శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? ఆన్సర్ ప్రాకృతం. మహారాజా బిరుదాంకితుడైన ఇక్ష్వాకు రాజు. ఆన్సర్ వశిష్ఠిపుత్ర శాంతమూలుడు. ఏ ఇక్ష్వాకుల రాజు కాలం నుంచి శాసనాలు సంస్కృతంలో వేయబడ్డాయి? ఆన్సర్ ఎహుబల శాంతమూలుడు. వశిష్ఠిపుత్ర శాంతమూలుడి సోదరి అయిన శాంతిశ్రీని ఎవరికిచ్చి వివాహం చేశాడు? ఆన్సర్ మహస్కందశ్రీ. 11వ శతాబ్దానికి చెందిన కన్నడ గ్రంథం ధర్మామృతంను రచించిందెవరు? ఆన్సర్ న్యాయసేనుడు. వీరపురుషదత్తుని కుమార్తె కొండబలశ్రీని ఎవరికిచ్చి వివాహం చేశాడు? ఆన్సర్ విష్ణురుద్ర శివలానంద. ఇక్ష్వాకుల రాజ్యంపై పల్లవ దండయాత్రను తెలిపే శాసనం? ఆన్సర్ మైదవోలు శాసనం మరియు మంచికల్లు శాసనం. క్రింది వాటిలో డచ్చి తూర్పు ఇండియాకు సంబంధించిన రేవు ఏది? ఆన్సర్ పులికాట్. హైదరాబాద్ సంస్థానంపై జరిపిన సైనిక చర్య పేరేమిటి? ఆన్సర్ ఆపరేషన్ పోలో. హైదరాబాద్ స్టేట్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1724. హైదరాబాద్లో బ్రహ్మ సమాజంను ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1914. తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ పుచ్చలపల్లి సుందరయ్య. హుసేన్ సాగర్ జలాశయ నిర్మాత ఎవరు? ఆన్సర్ ఇబ్రహీం కుతుబ్ షా. ఉర్దూ భాషలో దివాన్ పేరుతో సంకలనాలు చేసిన గోల్కొండ నవాబు ఎవరు? ఆన్సర్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. కవికర్ణ రసాయనం గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ శంకుశాల నృసింహ కవి. కుతుబ్ షాహీ స్వతంత్ర రాజ్యాన్ని ఎవరు ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ సుల్తాన్ కులీ క్రీస్తు శకం 1518. మువ్వ గోపాల పద రచయిత క్షేత్రయ్య ఏ గోల్కొండ నవాబు ఆస్థానాన్ని సందర్శించారు? ఆన్సర్ అబ్దుల్లా కుతుబ్ షా. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం నాటికి ఇంగ్లాండ్లో అధికారంలో ఉన్న పార్టీ ఏది? ఆన్సర్ లేబర్ పార్టీ. క్రింది వారిలో ఎవరు 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా గాంధీజీ ఎక్కడ నిరాహార దీక్ష చేపట్టారు? ఆన్సర్ ఎర్రవాడ. రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనని వారెవరు? ఆన్సర్ అబ్బాస్ త్యాబ్జీ. రెండో రౌండ్ టేబుల్ సమావేశాల కాలంలో ఇంగ్లాండ్లో అధికారంలో ఉన్న పార్టీ ఏది? ఆన్సర్ కన్జర్వేటివ్ పార్టీ. క్రింది వాటిలో సరైంది ఏది? ఆన్సర్ ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరి అయినవే. ఇంగ్లాండ్కు చెందిన వివిధ పార్టీల వారు మొత్తం ఎంతమంది మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు? ఆన్సర్ 16 మంది. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్
1930 నవంబర్ 12. మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రారంభించింది ఎవరు? ఆన్సర్ రామ్సే మాక్ డొనాల్డ్. క్రింది వారిలో కమ్యూనల్ అవార్డు వ్యతిరేకించిన వారెవరు? ఆన్సర్ కుసుమ ధర్మన్న. కల్పనా చావ్లా జ్ఞాపకంగా ఏ ఉపగ్రహానికి కల్పన 1 అని నామకరణం చేశారు? ఆన్సర్ మెట్సెట్ 1. ఎస్ఎల్వి వాహక నౌక ద్వారా ప్రవేశపెట్టిన మొదటి ఉపగ్రహం? ఆన్సర్ రోహిణి RS-1. గగన్ పేలోడ్ను ఏ ఉపగ్రహం ద్వారా ప్రయోగించారు? ఆన్సర్ GS-80-8. ప్రభుత్వ సంస్థలు అయిన ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, స్పేస్ విభాగం, మెటీరియాలజీ విభాగాలకు సేవలు అందించే ఉపగ్రహం ఏది? ఆన్సర్ ఇన్సాట్ 1C. మేఘట్రాఫిక్స్ ఉపగ్రహాన్ని అభివృద్ధి పరిచింది? ఆన్సర్ ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరి అయినవి. భారతదేశ మొదటి బహుళ ప్రయోజనాల శాటిలైట్ ఏది? ఆన్సర్ ఇన్సెట్ 2A. ఐనోస్పియర్ వాతావరణ పొర పరిశోధనకు నిర్ణయించిన ఉపగ్రహం? ఆన్సర్ ప్రథమ్. అండమాన్ నికోబార్ ఈశాన్య ప్రాంతాల్లోని మారుమూల ప్రాంతాలకు సమాచార వ్యవస్థ కోసం ప్రయోగించిన ఉపగ్రహం ఏది? ఆన్సర్ ఇన్సెట్ 2C. సమాచార రంగంలో ఇస్రో ప్రయోగించిన అతి బరువైన ఉపగ్రహం? ఆన్సర్ GS-80-17. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఎప్పుడు ఏర్పాటైంది? ఆన్సర్ 1998 నవంబర్ 20. ఏ చట్టాన్ని సెయింట్ హెలెనా చట్టం అని కూడా అంటారు? ఆన్సర్ 1833 చట్టం. తొలిసారి ప్రాథమిక హక్కులను ఎక్కడ ప్రతిపాదించారు? ఆన్సర్ నెహ్రూ నివేదిక. భారత ప్రభుత్వం చట్టం 1935ని బానిసత్వానికి నూతన పత్రంగా వర్ణించిన వారు? ఆన్సర్ మహాత్మా గాంధీ. భారతదేశానికి సంబంధించి మొదటి లిఖిత చట్టం? ఆన్సర్ రెగ్యులేటింగ్ చట్టం 1773. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య పునాదికి కారకుడు? ఆన్సర్ రాబర్ట్ క్లైవ్. దేశంలో సమైక్య ప్రభుత్వాన్ని తొలిసారిగా ప్రతిపాదించిన వారు? ఆన్సర్ సైమన్ కమిషన్. ఏ ప్రణాళిక ఆధారంగా బ్రిటిష్ పార్లమెంటు భారత స్వాతంత్ర్య బిల్లు 1947ని రూపొందించింది? ఆన్సర్ మౌంట్ బాటన్ ప్రణాళిక. ప్రావిన్స్లో పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన చట్టం? ఆన్సర్ 1919 చట్టం. మతతత్వ నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ మింటో. కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ను ఏ చట్టం ద్వారా వేరు చేశారు? ఆన్సర్ 1919వ చట్టం. ఊపిరితిత్తుల్లో ఉండే గాలి తిత్తుల వంటి నిర్మాణాలు? ఆన్సర్ వాయుగోనులు. క్రింది వాటిలో పరాన్నజీవి? ఆన్సర్ కస్కుటా.
శ్వాసక్రియ ఒక విచ్ఛిన్న క్రియ ఎందుకంటే ఆన్సర్ సంక్లిష్ట ఆహార పరమాణువులు విచ్ఛిన్నమవుతాయి. కిరణజన్య సంయోగ క్రియ రేటు కింది దేనితో ప్రభావితం కాదు? ఆన్సర్ ఆర్ద్రత. నడిచినప్పుడు, జాగింగ్ చేసినప్పుడు, పరిగెత్తినప్పుడు కండరాల్లో నొప్పి వస్తుంది. దేనివల్ల? ఆన్సర్ లాక్టిక్ ఆమ్లం. క్రింది వాటిలో ఎంజైమ్ లేని జీర్ణరసం? ఆన్సర్ పైత్యరసం. అవాయు శ్వాసక్రియ జరిపే ప్రయోగంలో ఈస్ట్ గ్లూకోజ్లపై పారాఫిన్ ద్రావణాన్ని పోయడానికి కారణం? ఆన్సర్ గాలిలో ఆక్సిజన్ కలవకుండా. ఏకకణ జీవుల్లో ఆహార సేకరణ పద్ధతి? ఆన్సర్ శరీర ఉపరితలం ద్వారా. బొద్దింకలో శ్వాసక్రియ అవయవాలు? ఆన్సర్ ట్రాకియా. పేగుల్లో ఉండే బ్యాక్టీరియాను సంశ్లేషించే విటమిన్? ఆన్సర్ సైనకోబాలమిన్. రాజమండ్రి శిలల్లో లభించే ఖనిజాలు? ఆన్సర్ ముడి చమురు, సహజ వాయువు. గనికొండలు గల జిల్లా? ఆన్సర్ గుంటూరు. పడమటి పీఠభూమి ఏ శిలలతో ఏర్పడింది? ఆన్సర్ ఆర్కియన్ నిస్. తూర్పు కనుమలు ఏ విధంగా ఏర్పడ్డాయి? ఆన్సర్ విచ్ఛిన్న శ్రేణులతో. తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఏ కొండల్లో ఉంది? ఆన్సర్ శేషాచలం. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం? ఆన్సర్ జిందగడ. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు? ఆన్సర్ 974 కిలోమీటర్లు. యారాడ శ్రేణులు ఏ జిల్లాల్లో ఉన్నాయి? ఆన్సర్ విశాఖపట్నం. తూర్పు తీర మైదానం వెడల్పు ఎక్కువగా గల ప్రాంతం? ఆన్సర్ గోదావరి, కృష్ణా నదుల మధ్య. భూపటల రంధ్రాల ద్వారా లావా వెలువడి ఘనీభవించగా ఏర్పడిన శిలలు? ఆన్సర్ దక్కన్ ట్రాప్స్. గంధం వృక్షాలు పెరిగే జిల్లాలు? ఆన్సర్ చిత్తూరు, అనంతపురం. రంగులు బొమ్మల తయారీకి ఉపయోగపడే కలప? ఆన్సర్ ఎర్ర చందనం. 66వ వన మహోత్సవ కార్యక్రమం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 2015 జూలై 17. రాజీవ్ ఏకో పార్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఇడుపులపాయ. అడవుల సంరక్షణ చట్టం ఎప్పుడు చేశారు? ఆన్సర్ 1980. నీరు చెట్టు కార్యక్రమాన్ని 2015 ఫిబ్రవరిలో ఏ జిల్లాలో ప్రారంభించారు? ఆన్సర్ చిత్తూరు. ఆంధ్రప్రదేశ్లో కోరింగ అడవులుగా వేటిని పిలుస్తారు? ఆన్సర్ టైడల్ అడవులు. సునామీలు, తుఫాన్ల నుంచి రక్షణ కల్పించే అడవులు? ఆన్సర్ ఆటుపోటు అడవులు. రాష్ట్ర విస్తీర్ణంలో అడవుల శాతం? ఆన్సర్ 23.04%. కొల్లేరు సరస్సు ఏ ఏ జిల్లాల మధ్య విస్తరించి ఉంది? ఆన్సర్ పశ్చిమ గోదావరి, కృష్ణా. చింతల వెంకటరమణ స్వామి ఆలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ తాడిపత్రి. మైపాడు బీచ్ ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ నెల్లూరు.
విగ్రహానికి ముందు వెనుక పూజలు చేసే జగన్మోహిని ఆలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ర్యాలీ. 2 ధ్వజస్తంభాలున్న దేవాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ కూర్మానాథాలయం. అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ స్థానం? ఆన్సర్ 9వ స్థానం. దక్షిణ భారతదేశానికి ఆర్య సంస్కృతిని వ్యాప్తి చేసిన వారు? ఆన్సర్ అగస్త్యుడు. ఏపీలో పెద్ద అడవులు? ఆన్సర్ నల్లమల. కొండపల్లి బొమ్మలు ఏ కొయ్యతో చేస్తారు? ఆన్సర్ తెల్ల పోనీక కొయ్య. శాతం పరంగా అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లా? ఆన్సర్ విశాఖపట్నం. క్రింది వాటిలో భిన్నమైంది? ఆన్సర్ మచిలీపట్నం. క్రింది వారిలో ఎవరి తొలగింపు తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి? ఆన్సర్ ఉపరాష్ట్రపతి. క్రింది వారిలో ఎవరిని ఎన్నిక ద్వారా కాకుండా కార్యనిర్వాహక శాఖ ఉత్తర్వుల ద్వారా నియమిస్తారు? ఆన్సర్ గవర్నర్. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు లేనివారు? ఆన్సర్ విధానసభ సభ్యులు, ఎమ్మెల్యేలు. క్రింది వారిలో ఎవరు తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి ఇవ్వాలి? ఆన్సర్ రాష్ట్రపతి. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిగా ఎన్నిసార్లు కొనసాగవచ్చు? ఆన్సర్ ఎన్నిసార్లైనా. క్రింది వారిలో ఎవరిని తొలగించడానికి పార్లమెంట్ తీర్మానం అవసరం లేదు? ఆన్సర్ గవర్నర్. రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ఆయన అభ్యర్థిత్వాన్ని ఎంతమంది ప్రతిపాదించాలి? ఆన్సర్ 50 మంది ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు. క్రింది వారిలో ఎవరిని ప్రజలు నేరుగా ఎన్నుకోవడం జరగదు? ఆన్సర్ పైవారందరూ. క్రింది వారిలో ఎవరి జీతభత్యాలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు? ఆన్సర్ అటార్నీ జనరల్. క్రింది వారిలో ఎవరి పదవీ కాలం రాష్ట్రపతి అభిష్టం మేరకు మాత్రమే ఉంటుంది? ఆన్సర్ అటార్నీ జనరల్. బంగ్లాదేశ్లోని గేలుండే వద్ద బ్రహ్మపుత్ర నది దేనిలో కలుస్తుంది? ఆన్సర్ గంగా నది. ద్వీపకల్ప భారతదేశంలో పుట్టి నేరుగా గంగా నదితో కలిసే దాని ఉపనది ఏది? ఆన్సర్ సోన్. వృద్ధ గంగా, దక్షిణ గంగా అని దేని పిలుస్తారు? ఆన్సర్ గోదావరి. బీహార్ దుఃఖ దయాని అని ఏ నదిని పిలుస్తారు? ఆన్సర్ కోసి. క్రింది వాటిలో గోదావరి ఉపనదులు ఏవి? ఆన్సర్. ఈ ప్రశ్నకు సంబంధించిన జవాబులన్నీ సరి అయినవి. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమని పిలుస్తారు? ఆన్సర్ స్టాంగ్పో. గోదావరి నది ఉపనదుల్లో అతిపెద్దది ఏది? ఆన్సర్ ప్రాణహిత. క్రింది వాటిలో బ్రహ్మపుత్ర నది ఉపనదులు ఏవి? ఆన్సర్. ఈ ప్రశ్నకు సంబంధించిన జవాబులన్నీ సరి అయినవి. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో ఉన్న మహాబలేశ్వరం వద్ద జన్మించే నది ఏది? ఆన్సర్ కృష్ణ. ప్రపంచంలోని అతిపెద్ద నది
ఆధార దీవి అయిన మజోలి దీవిని ఏర్పాటు చేసిన నది ఏది? ఆన్సర్ బ్రహ్మపుత్ర. గంగా నది ఉపనదుల్లో అతిపెద్దది ఏది? ఆన్సర్ యమున. క్రింది వాటిలో సరి అయినది ఏవి? ఆన్సర్. ఈ ప్రశ్నకు సంబంధించిన జవాబులన్నీ సరి అయినవి. యమునా నది గంగా నదిలో ఏ ప్రాంతంలో కలుస్తుంది? ఆన్సర్ అలహాబాద్. రావి నది హరికే వద్ద ఏ నదిలో కలుస్తుంది? ఆన్సర్ సట్లెజ్. క్రింది వాటిలో యమునా నది ఉపనదులు ఏవి? ఆన్సర్. ఈ ప్రశ్నకు సంబంధించిన జవాబులన్నీ సరి అయినవి. భారత భూభాగంలో మాత్రమే ప్రవహించే సింధు నది ఉపనది ఏది? ఆన్సర్ బియాన్. బెంగాల్ దుఃఖదయని అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ దామోదర్. అలకనంద, భగీరథి అనే రెండు చిన్న నదుల కలయిక వల్ల ఏర్పడే నది ఏది? ఆన్సర్ గంగా. దామోదర నది ఏ నదితో కలుస్తుంది? ఆన్సర్ హుగ్లీ. గంగా నది ఏ ప్రదేశంలో మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది? ఆన్సర్ హరిద్వార్. చంద్రభాగ అనే రెండు చిన్న నదుల కలయిక వల్ల ఏర్పడే సింధు నది ఉపనది ఏది? ఆన్సర్ చీనాబ్. క్రింది వాటిలో హిమాలయ నదుల లక్షణాలు కానివి ఏవి? ఆన్సర్. ఈ ప్రశ్నకు సంబంధించిన జవాబులన్నీ సరి అయినవి కావు. సింధు నది మైదాన ప్రాంత ఉపనదులు పాకిస్తాన్లో ఎక్కడ దానితో కలుస్తున్నాయి? ఆన్సర్ మైదాన్ కోట్. సింధు నది జన్మస్థలం ఏది? ఆన్సర్ మానస సరోవరం వద్ద ఉన్న బొకర్చు. లాహోర్ ఐరావతి నది అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ రావి. భారతదేశంలో సింధు నది ఎంత దూరం ప్రవహిస్తుంది? ఆన్సర్ 709 కిలోమీటర్లు. దేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు అయిన ఉలర్ గుండా ఏ నది ప్రవహిస్తుంది? ఆన్సర్ జీలం. సింధు నది పర్వత ప్రాంత ఉపనదులు ఏవి? ఆన్సర్. ఈ ప్రశ్నకు సంబంధించిన జవాబులన్నీ సరి అయినవి. భారతదేశంలో అత్యధిక దూరం ప్రవహించే సింధు నది ఉపనది ఏది? ఆన్సర్ సట్లెజ్. సింధు నది ఉపనదుల్లో అతి పెద్దది ఏది? ఆన్సర్ చీనాబ్. దేశంలో టేకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్. దేశంలో అత్యధిక శాతం అడవులు విస్తరించి ఉన్న రాష్ట్రం మిజోరం, 90.68% కాగా అత్యల్పంగా ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ పంజాబ్. దేశంలో విస్తరించి ఉన్న నేలల్లో అత్యంత సారవంతమైనవి ఏవి? ఆన్సర్ ఒండ్రు నేలలు. దేశంలో అటవీ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ డెహ్రాడూన్. ఎర్ర నేలలు అత్యధికంగా విస్తరించి ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు. అగస్త్యామలై బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ కేరళ.
దేశంలో విస్తరించి ఉన్న నేలల్లో అత్యల్ప పరిమాణంలో ఉండే మూలకం ఏది? ఆన్సర్ నత్రజని. మొసళ్ల సంరక్షణ కోసం ఏ నగరంలో క్రోకోడైల్ బ్యాంక్ను ఏర్పాటు చేశారు? ఆన్సర్ చెన్నై. నైరుతి ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, బీహార్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న లవణ నేలలను స్థానికంగా ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈ ప్రశ్నలో సంబంధించిన జవాబులన్నీ సరియైనవి. దేశంలో మొదటిదైన జిమ్ కార్బెట్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఉత్తరాఖండ్. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు ఉండేవి? ఆన్సర్ ఈ ప్రశ్నకు సంబంధించిన జవాబులు సరియైనవి కావు. భారత రాజ్యాంగ ప్రవేశికను దేని ఆధారంగా రూపొందించారు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాల ఆశయాల తీర్మానం. రాజ్యాంగంలో చేర్చిన ప్రాథమిక విధులకు సంబంధించి రాజ్యాంగ సవరణ చట్టాలు ఏవి? ఆన్సర్ 42, 86. భారత రాజ్యాంగ ప్రవేశికలో లేని అంశం? ఆన్సర్ రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ. 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2002 క్రింది వాటిలో వేటిని సవరించారు? ఆన్సర్ ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు. ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? ఆన్సర్ బెరుబరి కేసు 1960. ప్రాథమిక విధుల అమలు దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ జనవరి 3. భారత రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు? ఆన్సర్ ఒకసారి. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా ఏ చట్టం ద్వారా మార్చారు? ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం 1858. భారత్కు క్రైస్తవ మిషనరీలు రావడానికి మత మార్పిడులకు కారణమైన చట్టం? ఆన్సర్ చార్టర్ చట్టం 1813. స్టెథోస్కోప్ అనేది ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది? ఆన్సర్ బహుళ పరావర్తనం. గ్రహాల్లో పెద్దదైన గురుడు భూమి పరిమాణం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ? ఆన్సర్ 1300 రెట్లు. అయస్కాంత తత్వానికి ఖచ్చితమైన పరీక్ష? ఆన్సర్ వికర్షణ. ఏ 2 గ్రహాల మీద సూర్యోదయం పశ్చిమాన కనిపిస్తుంది? ఆన్సర్ శుక్రుడు, వరుణుడు. క్రింది వాటిలో డయా అయస్కాంత పదార్థం ఏది? ఆన్సర్ ఈ ప్రశ్నకు సంబంధించిన జవాబులన్నీ సరియైనవి. యూనిక్ ప్లానెట్ అని పిలిచే గ్రహం ఏది? ఆన్సర్ భూమి. టేప్ రికార్డర్లోని ప్లాస్టిక్ టేప్ పైన పూత పూసే అయస్కాంత పదార్థం? ఆన్సర్ ఫెర్రిక్ ఆక్సైడ్. నీటిలో ధ్వని వేగాన్ని కొలిచేందుకు ఉపయోగించే పరికరం ఏది? ఆన్సర్ హైడ్రోఫోన్. అయస్కాంత సూచిని మొదటగా తయారు చేసిన వారు? ఆన్సర్ చైనా. ఆంధ్రప్రదేశ్ భూభాగం నుంచి చూసినప్పుడు మన కంటికి కనిపించని నక్షత్ర రాశి? ఆన్సర్ కన్యా. డాక్టర్స్ మిర్రర్ అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ పుటాకార కటకం. శీతల ప్రాంతాల్లో సరస్సులు పైభాగంలో గడ్డకట్టి ఉన్నప్పటికీ కింద చేపలు జీవించి ఉండడానికి కారణం? ఆన్సర్ నీటి అసంగత వ్యాకోచం.
మానవుడు మొదటగా కనుగొన్న ఘట్టం ఏది? ఆన్సర్ ఓల్టా ఘట్టం. సినిమా ప్రొజెక్టర్లలో ఉపయోగించే కటకం ఏది? ఆన్సర్ కుంభాకార కటకం. ప్లూటోను గ్రహాల జాబితా నుంచి ఏ సంవత్సరంలో తొలగించారు? ఆన్సర్ 2006. భూమి మీద అయస్కాంత శక్తి ఎంత ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది? ఆన్సర్ 5,28,000. క్రింది ఏ పదార్థంలో ధ్వని వేగం అత్యధికం? ఆన్సర్ గాజు. పాదరస కలుషిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధి? ఆన్సర్ మినిమోటా. భారతదేశం ప్రయోగించిన చంద్రయాన్-1 చంద్రుని తాకిన ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ జవహర్ పాయింట్. ఆప్టికల్ ఫైబర్స్ పనిచేయడంలో ఉన్న సూత్రం? ఆన్సర్ ఈ ప్రశ్నకు సంబంధించిన జవాబులు సరి అయినవి కావు. ధ్వనిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ అకౌస్టిక్. గందరగోళ ఆవరణం అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ ట్రోపోవరణం. భూమి మీద పలాయన వేగం 11.2 km/s అయితే చంద్రుని మీద పలాయన వేగం ఎంత ఉంటుంది? ఆన్సర్ 2.38 km/s. ఉష్ణోగ్రతకు అంతర్జాతీయ ప్రమాణాలు ఏవి? ఆన్సర్ కెల్విన్. లాగిపట్టిన రబ్బరు పట్టీకి ఉండే శక్తి ఏది? ఆన్సర్ స్థితిజ శక్తి. 12.5 వోల్ట్ బ్యాటరీ నుంచి 0.5A కరెంట్ను పొందగల ఒక కారు హెడ్ లైట్ బల్బు నిరోధం? ఆన్సర్ 25 ఓంలు. ఆవిరి యంత్రంలో ఉష్ణ శక్తి ఏ శక్తిగా రూపాంతరం చెందుతుంది? ఆన్సర్ యాంత్రిక శక్తి. ఒక అశ్వ సామర్థ్యం ఎన్ని వాట్లకు సమానం? ఆన్సర్ 746 వాట్లు. ఓజోన్ పొర అనేది ఏ రంగులో ఉండే వాయువు? ఆన్సర్ నీలిరంగు. లాంగ్ జంప్ చేసే వ్యక్తి ఏ జడత్వాన్ని పొందుటకు కొంత దూరం నుంచి పరిగెత్తుతూ వస్తాడు? ఆన్సర్ గమన జడత్వం. కంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులో ఏ పదార్థాన్ని కొద్దిగా ఉపయోగిస్తారు? ఆన్సర్ పాదరసం. ఆకాశంలో గాలిపటాలు ఎగురవేసినప్పుడు అవి ఆవేశాలు కలిగి ఉంటాయని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ బెంజమిన్ ఫ్రాంక్లిన్. పసిపిల్లలు చిన్నపిల్లల శరీర ఉష్ణోగ్రతను తెలుసుకునేందుకు ఉపయోగించే థర్మామీటర్? ఆన్సర్ థర్మిస్టర్ థర్మామీటర్. ఒక వ్యక్తి దూరంగా ఉన్న వస్తువులను చూడగలిగి దగ్గరగా ఉన్న వస్తువులను చూడలేకపోతే అతనిలో ఉన్న లోపాన్ని సవరించేందుకు ఉపయోగించే కటకం? ఆన్సర్ ద్వికుంభాకార కటకం. పుటాకార దర్పణాల్లో ఏర్పడే ప్రతిబింబం? ఆన్సర్ వృద్ధీకృత మిథ్యా ప్రతిబింబం. విద్యుత్ బల్బు ఫిలమెంటును దేనితో తయారు చేస్తారు? ఆన్సర్ టంగ్స్టన్. అయస్కాంత రైళ్లు ఏ నియమం ఆధారంగా పనిచేస్తాయి? ఆన్సర్ సూపర్ కండక్టివిటీ. భూమికి అత్యంత సమీపంలో ఉండే గ్రహం? ఆన్సర్ అంగారకుడు. గెలీలియో ఏ సంవత్సరంలో థర్మామీటర్ను కనుగొన్నాడు? ఆన్సర్ 1593. సూర్యునిలో శక్తి జనించుటకు కారణమయ్యే చర్యలు ఏవి? ఆన్సర్ కేంద్రక సంలీన చర్యలు.
సూర్యుని కాంతి సముద్రం లోపల ఎన్ని అడుగుల లోతు వరకు చేరుతుంది? ఆన్సర్ 262 అడుగులు. చంద్రుని మీద 12 కేజీల బరువు గల వ్యక్తి భూమి మీద ఎన్ని కేజీలు బరువుతో ఉంటాడు? ఆన్సర్ 72 కేజీలు. చంద్రుని గురించి అధ్యయనం చేసే శాస్త్రం? ఆన్సర్ సెలెనాలజీ. కాంతి రుజు మార్గాన్ని తెలుసుకోవడం కోసం ఉపయోగించే పరికరాన్ని గుర్తించండి. ఆన్సర్ పిన్ హోల్ కెమెరా. భూమి మీద ఉన్న ప్రజలకు ఆకాశంలో ఏర్పడ్డ ఇంద్రధనుస్సు ఏ ఆకారంలో కనిపిస్తుంది? ఆన్సర్ అర్ధ వృత్తాకారం. విద్యుదయస్కాంత తయారీకి ఉపయోగించేది? ఆన్సర్ మెత్తని ఇనుము. ఒక వ్యక్తి 5 అడుగులు ఉంటే అతని పూర్తి ప్రతిబింబాన్ని చూడాలంటే అసమతల దర్పణం ఎంత ఎత్తు ఉండాలి? ఆన్సర్ 2.5 అడుగులు. ఇటీవల ఎత్తైన భవంతులు, రాతి కట్టడాలు, గోపురాలను పిడుగుపాటు నుంచి రక్షించేందుకు ఏ పదార్థాన్ని ఉపయోగిస్తున్నారు? ఆన్సర్ లైటినింగ్ కండక్టర్. వస్తువులపై ఉన్న బార్ కోడింగ్ను గుర్తించేందుకు ఉపయోగించే కిరణాలు ఏవి? ఆన్సర్ లేజర్ కిరణాలు. ఏ రాగిని వంట పాత్ర తయారీకి ఉపయోగిస్తారు? బి రాగి అత్యుత్తమ ఉష్ణవాహకం. ఆన్సర్ ఏ మాత్రమే సరైంది. క్రింది వాటిలో పర్యావరణంలో కార్బన్ డైఆక్సైడ్ వాయువు ప్రవేశానికి సంబంధించి సరైంది? ఆన్సర్ ఈ ప్రశ్నకు సంబంధించిన జవాబులన్నీ సరి అయినవి. ఏ ధర్మాన్ని అనుసరించి భూ వాతావరణాన్ని 4 పొరలుగా విభజించారు? ఆన్సర్ ఉష్ణోగ్రత. పునరావృతమయ్యే సహజ వనరులకు ఉదాహరణ? ఆన్సర్ ఈ ప్రశ్నకు సంబంధించే జవాబులన్నీ సరి అయినవి. అంతరిక్షం నుంచి భూమికి వేగంగా దూసుకొచ్చే ఉల్కల వాతావరణంలోని ఏ ఆవరణంలో మండుతాయి? ఆన్సర్ మీసో ఆవరణం. మొదటిసారి జీవావరణం అనే పదాన్ని ఉపయోగించిన శాస్త్రవేత్త? ఆన్సర్ టాన్స్లే. క్రింది వాటిలో దట్టమైన అధిక సాంద్రత గల వాతావరణ పొర ఏది? ఆన్సర్ ట్రోపో ఆవరణం. చిత్తడి నేలల నుంచి ప్రధానంగా విడుదలయ్యే వాయువు? ఆన్సర్ మిథేన్. అయానీకరణం చెందిన వాయువులు అయాన్లు ఏ ఆవరణంలో ఉంటాయి? ఆన్సర్ థర్మో ఆవరణం. క్రింది వాటిలో జీవావరణానికి సంబంధించి సరికానిది? ఆన్సర్ ఖనిజాలు. శిలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ లిథాలజీ. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనింగ్, ఏసీ పరిశ్రమల్లో శీతలీకరణ వాయువులుగా ఉపయోగించేవి? ఆన్సర్ ఫ్రియాన్ మరియు క్లోరోఫ్లోరో కార్బన్లు. వాతావరణంలో గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత? ఆన్సర్ 21%. పరిమితమైన అన్ని మంటలను ఆర్పడానికి ఉపయోగించే వాయువు? ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్. ప్రస్తుత వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత? ఆన్సర్ 0.004%. భూమి ఉపరితలం నుంచి ఎత్తుకు వెళ్లే కొద్దీ వాతావరణంలోని గాలి? ఆన్సర్ ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరి అయినవి. గాలి అనేక వాయువుల సజాతీయ మిశ్రమం. గాలిని ద్రవీకరించి వాటిలో వివిధ వాయువులను ఏ పద్ధతి ద్వారా వేరు చేస్తారు? ఆన్సర్ అంశిక స్వేదనం. ట్రోపో ఆవరణం సముద్ర మట్టం నుంచి ఎంత ఎత్తులో ఉంది? ఆన్సర్
0 నుండి 12 కిలోమీటర్లు. క్రింది వాటిలో ఆక్సిజన్కు సంబంధించి సరికానిది. ఆన్సర్ ఆమ్లజని ఆక్సిజన్ నీటిలో కరగదు. ఓజోన్ పొర వాతావరణంలోని ఏ మండలంలో ఉంది? ఆన్సర్ స్ట్రాటో ఆవరణం. లెగ్యూమినేసి మొక్కలు వేరు బుడిపెల్లో ఉండే రైజోబియం బ్యాక్టీరియా గాలిలోని ఏ వాయువును గ్రహించి నైట్రేట్ ఎరువుగా మార్చి మొక్కలకు అందిస్తుంది? ఆన్సర్ నైట్రోజన్. జలావరణానికి సంబంధించి సరైంది. ఆన్సర్ ఈ ప్రశ్నకు సంబంధించిన జవాబులన్నీ సరి అయినవి. ఎన్విరాన్మెంట్ పర్యావరణ అనే పదాన్ని ఎన్విరానర్ అనే పదం ఏ భాష నుంచి గ్రహించారు? ఆన్సర్ ఫ్రెంచి. గ్లేసియర్స్ ధ్రువ ప్రాంతంలో మంచు రూపంలోని నీరు యొక్క శాతం? ఆన్సర్ 96.5%. క్రింది వాటిలో కృత్రిమ పర్యావరణం కానిది? ఆన్సర్ ఆర్థిక పర్యావరణం మరియు శిలావరణం. ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ సెప్టెంబర్ 16. క్రింది వాటిలో నిర్జీవ పర్యావరణం భౌతిక పర్యావరణం కానిది? ఆన్సర్ ఈ ప్రశ్నకు సంబంధించిన జవాబులు సరి అయినవి కాదు. వాతావరణంలో ప్రధాన అణుఘటకం ఏది? ఆన్సర్ నైట్రోజన్. సహజ పర్యావరణంలోని ఆవరణాల సంఖ్య? ఆన్సర్ 4. వాతావరణంలో అధిక శాతం ఉన్న జడవాయువు? ఆన్సర్ ఆర్గాన్. భూమిపై ఉన్న ఖనిజాలు మట్టి రాతి పొరలను ఏమంటారు? ఆన్సర్ శిలావరణం. నేషనల్ డివార్మింగ్ డేలో భాగంగా పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణ కోసం ఏ ఔషధాన్ని అందజేస్తున్నారు? ఆన్సర్ ఆల్బెండజోల్. వాహనాల్లో వాడే కెటలైటిక్ కన్వర్టర్ల ఉపయోగం? ఆన్సర్ కాలుష్యాన్ని తగ్గించడానికి. కణం వైరస్ సంక్రమణకు గురైనప్పుడు విడుదల చేసే రసాయనాలను ఏమంటారు? ఆన్సర్ ఇంటర్ఫెరాన్లు. డాప్సోన్ అనే మందును ఏ వ్యాధి చికిత్సకు ఉపయోగిస్తున్నారు? ఆన్సర్ కుష్టు. ఫ్లేవర్ సావర్ పేరుతో అమెరికాలో విక్రయిస్తున్న జన్యు పరివర్తన టమాటా ప్రత్యేకత? ఆన్సర్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. మిషన్ ఇంద్రధనుష్ దేనికి సంబంధించిన కార్యక్రమం? ఆన్సర్ అందరికీ టీకాలు వేయించడం. క్రింది ఏ బ్యాక్టీరియాను సహజ జన్యు ఇంజనీర్ అని పిలుస్తారు? ఆన్సర్ ఆగ్రోబ్యాక్టీరియం. భారతదేశంలో ఏ వ్యాధులను నివారించారు? ఆన్సర్ ఈ ప్రశ్నకు సంబంధించిన సమాధానాలన్నీ సరైనవి. కూరగాయలు పూల మొక్కలను పోషక జలాల్లో పెంచడాన్ని ఏమంటారు? ఆన్సర్ హైడ్రోపోనిక్స్. ఇటీవల అభివృద్ధి చేసిన బెడక్విలైన్ ఔషధాన్ని ఏ వ్యాధి చికిత్సలో వాడుతున్నారు? ఆన్సర్ క్షయ. బొట్యులిజం వ్యాధిని కలుగు చేసే జీవి? ఆన్సర్ బ్యాక్టీరియా. ఎయిడ్స్ వ్యాధికి నిరోధకత చూపే శిశువులను జన్యు ఎడిటింగ్ ప్రక్రియ ద్వారా ఏ దేశంలో సృష్టించారు? ఆన్సర్ చైనా. ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్నెస్ ను వ్యాపింపజేసేది? ఆన్సర్ సిసిఈగా. మన దేశంలో మొదటి ఆర్గానిక్ రాష్ట్రం? ఆన్సర్ సిక్కిం. అణు సాంకేతికతపై పరిశోధన చేసే ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ అహ్మదాబాద్. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ ప్రక్రియ వల్ల ఏర్పడిన
పొగ ఢిల్లీ కాలుష్యానికి కారణమయ్యింది? ఆన్సర్ వరి పంట అవశేషాలను మండించడం వల్ల వెలువడిన పొగ. హైదరాబాద్లోని ఏ పరిశోధనా సంస్థ అయోడిన్ ఇనుముతో కూడిన డబుల్ ఫోర్టిఫైడ్ ఉప్పును అభివృద్ధి చేసింది? ఆన్సర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. హాంకాంగ్ కు చెందిన ఏ సంస్థ సోఫియా అనే సోషల్ హ్యూమనాయిడ్ రోబోట్ను తయారు చేసింది? ఆన్సర్ హన్సన్ రోబోటిక్స్. ప్రభుత్వ పరిశీలన ప్రకారం భారతదేశంలో ప్రతి 2 మహిళల్లో ఒకరు ఏ పోషకాహార వ్యాధితో బాధపడుతున్నారు? ఆన్సర్ రక్తహీనత. నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ దేనికి సంబంధించింది? ఆన్సర్ వేగంగా విద్యుత్ ఉత్పత్తి, ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి. ఇటీవల వివాదాస్పదమైన NDM1 జన్యువు దేనికి సంబంధించింది? ఆన్సర్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. నిపా వైరస్ ఏ జంతువుల నుంచి మానవులకు సంక్రమించిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు? ఆన్సర్ పందులు, గబ్బిలాలు. నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్ ఎరువులను ఏ రాష్ట్రం అత్యధికంగా ఉపయోగిస్తుందని భారత ప్రభుత్వం గుర్తించింది? ఆన్సర్ పంజాబ్. భారతదేశంలో ఇక మీదట టెటానస్ వ్యాక్సిన్ కు బదులుగా ఏ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు? ఆన్సర్ కలరా, డిప్తీరియా వ్యాక్సిన్లను కలిపి. కేంద్ర ప్రభుత్వం నీమ్ కోటెడ్ యూరియాను సరఫరా చేయడానికి కారణం? ఆన్సర్ యూరియాను ఇతర అవసరాలకు వాడకుండా ఉండటానికి. క్రింది వాటిలో జంతువుల నుంచి మానవుడికి సంక్రమించే వ్యాధులు? ఆన్సర్ ఈ ప్రశ్నకు సంబంధించిన జవాబులన్నీ సరి అయినవి. క్రింది వాటిలో ఏ జన్యు పరివర్తన మొక్కను ఎక్కువ దేశాల్లో సాగు చేస్తున్నారు? ఆన్సర్ జన్యు పరివర్తన సోయా. మనుషులకు క్యాన్సర్ను కలిగించే వైరస్? ఆన్సర్ ఈ ప్రశ్నకు సంబంధించిన జవాబులన్నీ సరి అయినవి. ఇమ్యూనోథెరపీ లేదా టార్గెటెడ్ థెరపీని ఏ వ్యాధి చికిత్సలో వాడుతున్నారు? ఆన్సర్ క్యాన్సర్. జన్యు పరివర్తన పంటల సాగుకు అనుమతినిచ్చే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ GEAC ఏ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది? ఆన్సర్ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ. అష్టాంగ సంగ్రహం ఏ అంశాలకు సంబంధించినది? ఆన్సర్ వైద్య సంబంధ అంశాలు. గంగా నది ప్రక్షాళనకు నిరాహార దీక్ష చేసి ఆ సందర్భంలోనే మరణించిన వారు ఎవరు? ఆన్సర్ GD అగర్వాల్. బర్డోలి వీరుడు అని ఎవరిని అంటారు? ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. శ్రీకృష్ణ దేవరాయలు ఏ సంవత్సరంలో రాజ్యపాలన బాధ్యతలు చేపట్టాడు? ఆన్సర్ 1509వ సంవత్సరం. జిల్ జంగిల్ జమీన్ నినాదకర్త ఎవరు? ఆన్సర్ కొమురం భీం. కొండలను తొలిచి గుహలను నిర్మించిన తొలి పల్లవరాజు ఎవరు? ఆన్సర్ మహేంద్రవర్మ I. ప్రిన్స్ ఆఫ్ వెయింటర్స్ అని ఎవరిని అంటారు? ఆన్సర్ జహంగీర్. వెలువన విహారమును బౌద్ధ సంఘానికి దానం చేసింది ఎవరు? ఆన్సర్ బింబిసారుడు. థామస్ మన్రో ఎక్కడ మరణించారు? ఆన్సర్ పత్తికొండ. త్రిసముద్రాధిపతి బిరుదాంకితుడెవరు? ఆన్సర్ యజ్ఞశ్రీ శాతకర్ణి. భారతదేశంలో నిర్మించిన తొలి పాలరాతి సమాధి ఏది? ఆన్సర్ శోషంగ సమాధి. విజయనగర రాజుల కాలంలో అత్యంత జనాదరణ పొందిన సంగీత పరికరం? ఆన్సర్
వీణ. దశావతార గుహను రాష్ట్రకూటులు కాలంలో ఎక్కడ శిల్పీకరించారు? ఆన్సర్ ఎల్లోరా. భగవద్గీతను మరాఠీ భాషలోకి అనువదించింది ఎవరు? ఆన్సర్ ఏక్నాథ్. ఎన్ని సంవత్సరాలు పూర్తయిన కట్టడాలకు ప్రాచీన కట్టడ హోదాను భారత ప్రభుత్వం ప్రకటిస్తుంది? ఆన్సర్ 100 సంవత్సరాలు. కాకతీయుల కాలంలో కూనవరం దేనికి ప్రసిద్ధిగాంచింది? ఆన్సర్ కత్తుల పరిశ్రమ. కద్రి గోపాల్నాథ్ అయ్యర్ ఏ సంగీత పరికరం వాయించుటలో దిట్ట? ఆన్సర్ సాక్సాఫోన్. ప్రచ్ఛన్న బుద్ధుడు అని ఎవరిని అంటారు? ఆన్సర్ ఆది శంకరాచార్యులు. తీర దేవాలయాలు ఏ దేవునికి అంకితం? ఆన్సర్ శివుడు. క్వీన్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అని ఏ సంగీత పరికరాన్ని అంటారు? ఆన్సర్ వయోలిన్. తైలోపిడ యంత్రాన్ని గురించిన శాసనం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. భారతదేశంలో ప్రథమ భూదాన శాసనం ఎవరి కాలానికి చెందింది? ఆన్సర్ శాతవాహనుల కాలం. ఇటుకలను ఏ మతస్థులు తమ కట్టడాల్లో ఉపయోగించారు? ఆన్సర్ బౌద్ధులు. రెండో ప్రవరసేనుడు వేయించిన శాసనం ఏది? ఆన్సర్ చమ్మక్ తామ్రా శాసనం. విరూపాక్ష దేవాలయాన్ని నిర్మించింది ఎవరు? ఆన్సర్ లోకమహాదేవి. బ్రాహ్మణేతర గ్రామాల్లో పాలనా సమితిని ఏ పేరుతో పిలిచేవారు? ఆన్సర్ ఉర్. తొలి మధ్యయుగ భారతీయ సమాజంలో ఉప్పు వ్యాపారులను ఏమని పిలిచేవారు? ఆన్సర్ నేమిక వానిక. ఖండఖ్యాతక గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ బ్రహ్మగుప్తుడు. ప్రపంచానికే కేంద్రంగా అరబ్బు భౌగోళికులు పేర్కొన్న నగరం ఏది? ఆన్సర్ ఉజ్జయిని. మన దేశంలో అంకెల ఆవిర్భావానికి కారణమైన లిపి? ఆన్సర్ బ్రహ్మీ లిపి. వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ చరిత్ర పూర్వ యుగంలో. తమిళ వేదాలుగా ప్రసిద్ధి పొందిన గ్రంథం కానిది ఏది? ఆన్సర్ పెరియా పురాణం. దక్షిణ భారత భూస్వాములకు ఐరోపా భూస్వాములకున్న అన్ని హక్కులున్నట్లు తెలిపిన చరిత్రకారుడు ఎవరు? ఆన్సర్ నోబోరు కరాషిమా. తొలి మధ్యయుగ భారతీయ సమాజాన్ని ఈ వ్యవస్థ స్వతంత్ర రైతాంగ విధానం కలిగిన వ్యవస్థగా పేర్కొన్న వ్యక్తి? ఆన్సర్ హర్బన్స్ ముకియా. గర్జర ప్రతిహార శాసనాల్లో కలభిక్ష అనే పన్ను దేనిని సూచిస్తుంది? ఆన్సర్ నూర్పిడి పన్ను. తొలి మధ్యయుగంలో మారక ద్రవ్యంగా చలామణి అయినవి? ఆన్సర్ గవ్వలు. తొలి మధ్యయుగాల్లో సముద్ర వ్యాపారంలో ప్రఖ్యాతి గాంచిన వారు? ఆన్సర్ భారతీయులు. ఇండియన్ ఫ్యూడలిజం గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆర్ఎస్ శర్మ. యుక్తి కల్పతరువు అనే రాజనీతి గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ పరామర భోజుడు. సమాజ పరిణామ క్రమాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడే అత్యుత్తమ విధానం ఏమిటి? ఆన్సర్ ఆర్థిక విధానం. అంతర్రాష్ట్ర మండలి సమావేశాలకు ప్రధాని అధ్యక్షత వహిస్తారు. ఒకవేళ ప్రధాని హాజరు కాని సందర్భంలో ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆన్సర్ ప్రధాని సూచించిన కేంద్ర కేబినెట్ మంత్రి. రాజ్యాంగంలోని 11వ భాగంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలను క్రింది ఏ విధంగా విభజించారు? ఆన్సర్ శాసన సంబంధాల పరిపాలన సంబంధాలు. క్రింది వాటిలో పార్లమెంట్ చట్టం ప్రకారం ఏర్పడేది ఏది? ఆన్సర్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.
భారత రాజ్యాంగంలోని 73వ నిబంధన ఏ విషయాన్ని తెలియజేస్తుంది? ఆన్సర్, రాజ్యాంగానికి లోబడి కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణాధికారి పరిధి విస్తరణ. జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి సరైంది ఏది? ఆన్సర్, ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరైనవి. ఏ విషయంలోనైనా రాజ్యాన్ని నడిపేవారిపై తప్ప రాజ్యాంగంపై అభాండం వేయరాదు అని వ్యాఖ్యానించింది ఎవరు? ఆన్సర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 7వ షెడ్యూల్లో మార్పులు చేయడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణలు ఏవి? ఆన్సర్, ఈ ప్రశ్నలు ఇచ్చిన జవాబులన్నీ సరైనవి. క్రింది వాటిలో కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి పివి రాజమన్నార్ కమిటీ సిఫారసుల్లో లేనిది ఏది? ఆన్సర్, అఖిల భారత సర్వీసులను కొనసాగించాలి. భారత రాజ్యాంగ ప్రారంభంలో 1950 కేంద్ర జాబితాలో అంశాల సంఖ్య? ఆన్సర్, 97. రాజ్యాంగంలో 1వ నిబంధన ప్రకారం భారతదేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని వర్ణించారు. దీని అర్థం ఏమిటి? ఆన్సర్, భారతదేశంలో రాష్ట్రాలు ఉంటాయి. హిమాలయాలకు తూర్పు సరిహద్దు? ఆన్సర్, బ్రహ్మపుత్ర లోయ. డల్హౌసీ వేసవి విడిది గల రాష్ట్రం? ఆన్సర్, హిమాచల్ ప్రదేశ్. భారతదేశ విభజన సమయంలో వలస వచ్చిన వారి కోసం ఏ ప్రాంతంలోని అడవులను వ్యవసాయ భూములుగా మార్చారు? ఆన్సర్, టెరాయ్. భారతదేశంలో బంగ్లాదేశ్ ఎన్ని కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది? ఆన్సర్, 4096 కిలోమీటర్లు. గంగా సింధు మైదానంలో ఏ భాగం గంగా మైదానంగా ప్రఖ్యాతి పొందింది? ఆన్సర్, మధ్య భాగం. గంగా సింధు మైదానం ఏర్పడడానికి కారణమైన నదులు? ఆన్సర్, సింధు, గంగా, బ్రహ్మపుత్ర. భారతదేశంలో ఉదయం పూట మొదటగా సూర్యకిరణాలు ఏ రాష్ట్ర భూభాగాన్ని తాకుతాయి? ఆన్సర్, అరుణాచల్ ప్రదేశ్. దాద్రా నగర్ హవేలీ రాజధాని సిల్వస్సా ఏ 2 రాష్ట్రాల మధ్య ఉంది? ఆన్సర్, గుజరాత్, మహారాష్ట్ర. భారతదేశంలోని కాలమండలాలు సంఖ్య? ఆన్సర్, 2. 3 సముద్ర జలాలతో తీరరేఖను పంచుకుంటున్న రాష్ట్రం? ఆన్సర్, తమిళనాడు. భారతదేశ భూభాగ సరిహద్దు పొడవు? ఆన్సర్, 15,200 కిలోమీటర్లు. రూప్ ఆఫ్ ఇండియాగా పిలిచే పీఠభూమి? ఆన్సర్, చోటా నాగ్పూర్. క్రింది వాటిలో సరికాని అంశం? ఆన్సర్, అండమాన్ దీవుల్లోని క్రియాశీల అగ్నిపర్వతం నార్కొండం. మన పొరుగు దేశమైన పాకిస్తాన్తో సరిహద్దును పంచుకుంటున్న భారత రాష్ట్రాల సంఖ్య? ఆన్సర్, 3. నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం దొడబెట్ట ఎత్తు? ఆన్సర్, 2637 మీటర్లు. భారతదేశంలో భూభాగ విస్తీర్ణం ఆధారంగా పెద్ద రాష్ట్రం? ఆన్సర్, రాజస్థాన్. పశ్చిమ తీర మైదానం దక్షిణ భాగాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్, మలబారు తీరం. భారతదేశ సరిహద్దు దేశాల్లో ఒకటైన ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దును పంచుకుంటున్న భారత రాష్ట్రాల సంఖ్య? ఆన్సర్, 0. భారతదేశంలో అత్యంత పొడవైన ఇందిరా కాలువ పొడవు? ఆన్సర్, 972 కిలోమీటర్లు. భారతదేశాన్ని 2 సమభాగాలు చేస్తూ వెళ్ళే అక్షాంశం? ఆన్సర్, కర్కట రేఖ. కాలిన భాగాన్ని దేనితో కడగాలి? ఆన్సర్, చల్లని నీరు. మన పీల్చే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఈ విధంగా ఉంటుంది? ఆన్సర్, తక్కువగా. జీర్ణక్రియ ఆహార పదార్థాలు ద్రవ రూపంలోకి మారుతాయి. దీనినే ఈ విధంగా అంటారు? ఆన్సర్, ఖైమ్.
ప్రథమ చికిత్సకు మొదటివాడు ఆద్యుడు. ఆన్సర్ ఇస్మార్క్. ఆహారంలోని మాంసం కృతులను జీర్ణం చేస్తుంది. ఆన్సర్ జఠర రసం. పెద్ద పేగు జీర్ణం కాని ఆహారాన్ని ఈ విధంగా మారుస్తుంది. ఆన్సర్ నీరు. చిన్న పేగుల తొలి భాగం. ఆన్సర్ అంత్రమూలం. చిన్న పేగులో జీర్ణం కాని ఆహారం ఇక్కడకు చేరుతుంది. ఆన్సర్ పెద్ద పేగు. క్లోమం స్రవించే రసం. ఆన్సర్ క్లోమరసం. జీర్ణమైన ఆహారం చిన్న పేగుల గోడల ద్వారా రక్తంలో కలవటాన్ని ఈ విధంగా అంటాం. ఆన్సర్ శోషణం. మొలకెత్తిన విత్తనాల్లో ఉండే విటమిన్. ఆన్సర్ విటమిన్ బి. మన శరీర నిర్మాణం పెరుగుదలకు ఉపయోగపడేవి. ఆన్సర్ మాంసకృతులు. మనం పీల్చుకున్న ఆక్సిజన్తో కూడిన గాలి ఊపిరితిత్తులకు చేరడాన్ని ఈ విధంగా అంటాం. ఆన్సర్ ఉచ్ఛ్వాస. వ్యాధి నిరోధక శక్తిని కలిగించేవి. ఆన్సర్ ఖనిజ లవణాలు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కలిపి ఈ విధంగా అంటాం. ఆన్సర్ శ్వాసక్రియ. క్యారెట్లో ఉండే విటమిన్. ఆన్సర్ విటమిన్ ఏ. క్రింది వాటిలో శ్వాస అవయవం కానిది. ఆన్సర్ గుండె. కంటి చూపునకు ఉపయోగపడే విటమిన్. ఆన్సర్ విటమిన్ ఏ. కార్బన్ డయాక్సైడ్ సున్నపు తేటను ఈ విధంగా మారుస్తుంది. ఆన్సర్ తెల్లగా. అన్ని రకాల ఆహార పదార్థాలను ఈ విధంగా పిలుస్తాం. ఆన్సర్ సమతుల ఆహారం. శిలాజ ఇంధనాల్లో నిక్షిప్తంగా ఉన్న శక్తి రూపం. ఆన్సర్ రసాయన శక్తి. క్రింది వాటిలో యాంత్రిక తరంగం ఏది? ఆన్సర్ ధ్వని తరంగాలు. సాధారణంగా కాలిన అగ్గిపుల్ల వాసన కలిగి అగ్నిపర్వతాల నుంచి వెలువడే విషవాయువు ఏది? ఆన్సర్ సల్ఫర్ డైఆక్సైడ్. ఒక ద్రవం స్నిగ్ధత విలువ దాని ఉష్ణోగ్రత పెరుగుదలతో పాటు ఆన్సర్ తగ్గుతుంది. క్రింది ఏ మూలకం ప్రకృతిలో స్వతంత్రంగా ఉంటుంది? ఆన్సర్ బంగారం. టెఫ్లాన్ అనేది దేని సాధారణ నామం? ఆన్సర్ పాలిటెట్రాఫ్లూరో ఎథిలీన్. ఒక లోహపు గోళాన్ని ధనాత్మకంగా ఆవేశీకరిస్తే దాని ద్రవ్యరాశి ఆన్సర్ తగ్గుతుంది. ఓజోన్ పొర మందాన్ని ఏ ప్రమాణంలో కొలుస్తారు? ఆన్సర్ డోప్సన్. పరమశూన్య ఉష్ణోగ్రత దగ్గరున్న ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే ఉష్ణమాపకం. ఆన్సర్ అయస్కాంత ఉష్ణమాపకం. విటమిన్ B12లో ఉన్న లోహం ఏది? ఆన్సర్ కోబాల్ట్. మంచుపై నడిచేటప్పుడు జారి పడిపోకుండా ఉండేందుకు చిన్నగా అడుగులు వేయడానికి కారణం? ఆన్సర్ ఎక్కువ ఘర్షణను పొందడానికి. ఒక కార్బన్ క్రెడిట్ విలువ దేనికి సమానం? ఆన్సర్ 1 టన్ను కార్బన్ డయాక్సైడ్కు సమానం. ఒక లోహం అతివాహకం అయినప్పుడు అతి ఎక్కువగా తగ్గిపోయేది ఏది? ఆన్సర్ విద్యుత్ నిరోధం. క్రింది ఏ మూలకపు కాలుష్యం సమానం మినమట వ్యాధి వస్తుంది? ఆన్సర్ పాదరసం. సూర్యుడిలో హైడ్రోజన్ నుంచి హీలియం కింది విధానం వల్ల ఏర్పడుతుంది. ఆన్సర్ సంలీనం. స్త్రీ పురుషుల శబ్దధ్వనుల తేడాలను ధ్వని ఏ లక్షణంతో గుర్తించవచ్చు? ఆన్సర్ తీవ్రత. మేఘాల ఏర్పాటుకు కారణం? ఆన్సర్ కాంతి ఘటాల తయారీలో విరివిగా వినియోగించేది. ఆన్సర్ సిలికాన్. కేంద్రక విచ్ఛిత్తికు సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ నక్షత్రాల్లో శక్తికి కారణం ఈ కేంద్రక చర్య. క్రింది ఏ వ్యాప్తి వికిరణానికి
అత్యధిక శక్తి ఉంటుంది? ఆన్సర్ 300 నుండి 280 nm. ఏ బిల్లును భారత పార్లమెంటులోని ప్రతి సభ ప్రత్యేక మెజారిటీతో వేర్వేరుగా ఆమోదించాలి? ఆన్సర్ రాజ్యాంగ సవరణ బిల్లు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం నియమించిన తార్ కమిషన్లో ఏ వ్యక్తి సభ్యుడు కాదు? ఆన్సర్ కుంజ్రు. భారత సమైక్య ఏ దేశం ఆధారంగా ఏర్పడింది? ఆన్సర్ కెనడా. కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి గల ప్రత్యేక ప్రతిపత్తిని తెలిపే భారత రాజ్యాంగ ప్రకరణ? ఆన్సర్ 239 AA. భారతదేశంలోని మహిళా ముఖ్యమంత్రుల్లో అత్యధిక కాలం పనిచేసింది? ఆన్సర్ షీలా దీక్షిత్. 44వ రాజ్యాంగ సవరణ 1978కి ముందు జాతీయ అత్యవసర విధింపు పార్లమెంట్ చే ఎంత కాలంలోపు ఆమోదం పొందాలి? ఆన్సర్ 2 నెలలు. భారతదేశంలోని మహిళా ముఖ్యమంత్రుల్లో అతి తక్కువ కాలం పనిచేసింది? ఆన్సర్ జానకి రామచంద్రన్. క్రింది వ్యాఖ్యానాల్లో సరైంది? ఆన్సర్ 2 సరైనవి. భారత పౌరసత్వ చట్టాన్ని ఎప్పుడు చేశారు? ఆన్సర్ 1955. జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించిన అంతర్గత కల్లోలాలు అనే పదం స్థానంలో సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? ఆన్సర్ 44వ సవరణ. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పనిచేసిన మొదటి మహిళా స్పీకర్? ఆన్సర్ ప్రతిభా భారతి. ఆదేశిక సూత్రాల్లోని ఏ ప్రకరణను ఉపయోగించి మద్యపాన నిషేధం విధించవచ్చు? ఆన్సర్ ప్రకరణ 47. 1985లో ఆంధ్రప్రదేశ్లో రద్దు చేసిన విధాన పరిషత్ను ఏ చట్టం ద్వారా పునరుద్ధరించారు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ చట్టం 2005. భారత పార్లమెంట్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1952 మే 13. శాసన నిర్మాణ ప్రక్రియలో మొదటగా భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించిన చట్టం? ఆన్సర్ భారత కౌన్సిల్ చట్టం 1861. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం ఏ జాబితాలో పేర్కొన్నారు? ఆన్సర్ రాష్ట్ర జాబితా. కేంద్ర స్థాయిలో ద్విసభా పద్ధతిని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు? ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం 1919. 1956 చివరి నాటికి భారతదేశంలో 14 రాష్ట్రాలు ఉండేవి. ఆ తరువాత ఏర్పడిన వాటిలో తప్పుగా జతపరిచినవి ఏవి? ఆన్సర్ సిక్కిం 1971. రాష్ట్ర స్థాయిలో ద్విసభా పద్ధతిని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు? ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం 1935. ఏదైనా దిగువ కోర్టు తన పరిధిని అతిక్రమించి కేసు విచారణ చేసి తీర్పు చెప్పినప్పుడు ఆ తీర్పును రద్దు చేసి కేసును పై స్థాయి కోర్టుకు బదిలీ చేయమని ఇచ్చే ఆదేశం? ఆన్సర్ సెర్షియోరరీ. చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానానికి సెల్యూకస్ నికేటర్ రాయబారిగా పంపిన మెగస్తనీస్ రచించిన గ్రంథం? ఆన్సర్ ఇండికా. అశోకుడు రాజు కాకముందు ఏ ప్రాంతానికి రాజప్రతినిధిగా పనిచేశాడు? ఆన్సర్ ఉజ్జయిని. మౌర్య వంశ స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుని బృహళ కులహీనగా పేర్కొన్న గ్రంథం ఏది? ఆన్సర్ ముద్ర రాక్షసం. ప్రఖ్యాత అజీవక పండితుడు పింగళి వచ్చ ఏ మౌర్య పాలకుడి ఆస్థానంలో ఉండేవాడు? ఆన్సర్ బిందుసారుడు. చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రతాన్ని ఏ ప్రాంతంలో ఆచరించాడు? ఆన్సర్ శ్రావణ బెల్గొల. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో అశోకుడి పెద్ద శిలాశాసనం లభించింది? ఆన్సర్ ఎర్రగుడి. పశ్చిమ ప్రాంతంలో సౌరాష్ట్ర వరకు చంద్రగుప్త మౌర్యుడి రాజ్యం విస్తరించినట్లు తెలుపుతున్న శాసనం ఏది? ఆన్సర్ జునాగఢ్. గ్రీకులు బిందుసారుడిని
అమిత్రా కేట్స్ అని పేర్కొన్నారు అంటే ఆన్సర్ శత్రువులను భయంకరంగా నాశనం చేసినవాడు. భారతదేశంలో అత్యధిక ప్రాంతాన్ని ఒకే పాలన కిందికి తీసుకువచ్చిన మొదటి పాలకులు ఎవరు? ఆన్సర్ మౌర్యులు. బిందుసారుడి వారసుల మధ్య వారసత్వ యుద్ధం జరిగిన కాలం? ఆన్సర్ క్రీస్తు పూర్వం 273 నుండి 269. ఉత్తరప్రదేశ్లో వీచే వేడి పవనాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ లూ. వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ ఏ ఆవరణంలో ఏర్పడుతుంది? ఆన్సర్ ట్రోపో. భారతదేశం ఎలాంటి శీతోష్ణ స్థితి కలిగి ఉంది? ఆన్సర్ ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. మేఘాలయాల్లోని అత్యధిక వర్షపాతం సంభవించే మాసిన్రామ్ ఏ కొండల్లో ఉంది? ఆన్సర్ కాశీ కొండలు. ఎల్నినో ఏర్పడటానికి మూలమైన మహాసముద్రం ఏది? ఆన్సర్ పసిఫిక్ మహాసముద్రం. థార్నో థ్వైట్ భారతదేశాన్ని ఎన్ని శీతోష్ణ మండలాలుగా వర్గీకరించారు? ఆన్సర్ 6. వేసవిలో కాఫీ పంటకు తోడ్పడే వర్షాలను కర్ణాటకలో ఏమని పిలుస్తారు? ఆన్సర్ చెర్రీ బ్లోసమ్స్. దేశంలో అత్యధికంగా ఏ వర్షపాతం సంభవిస్తుంది? ఆన్సర్ పర్వతీయ వర్షపాతం. థార్నో థ్వైట్ వర్గీకరణ ప్రకారం పశ్చిమ కనుమలు ఏ శీతోష్ణ మండలానికి చెందుతాయి? ఆన్సర్ తేమ ఉప ఆర్ద్ర మండలం. ఋతుపవన ఆరంభ వర్షాన్ని తొలకరి జల్లు అని ఏ రాష్ట్రంలో పిలుస్తారు? ఆన్సర్ తెలంగాణ. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఆన్సర్ 7. ఏ చట్టం ద్వారా నీరు ప్రాంతీయ ప్రభుత్వ పరిధిలో చేరింది? ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం 1919. సాధారణంగా పార్లమెంట్లో ఏ సమావేశాలకు తక్కువ కాల వ్యవధిలో ఉంటాయి? ఆన్సర్ శీతాకాల సమావేశాలు. భారత రాజ్యాంగపు మూల ప్రతులు ఎన్ని? ఆన్సర్ 2. ఒక రాష్ట్ర శాసనసభలో సభ్యుల ప్రవర్తనను స్పీకర్ నియంత్రిస్తాడు అని తెలిపే రాజ్యాంగ ప్రకరణ? ఆన్సర్ 181వ ప్రకరణ. పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఎప్పుడు ప్రవేశపెడతారు? ఆన్సర్ అతి ముఖ్యమైన అంశాలను చర్చించేందుకు. ఏ రాజ్యాంగం సవరణ ద్వారా పంజాబ్ రాష్ట్రపతి పాలనను 5 ఏళ్లు పొడిగించారు? ఆన్సర్ 68. కింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగం అంటారు? ఆన్సర్ 42. పార్లమెంట్ సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ రాష్ట్రపతి. జిఎస్టి కౌన్సిల్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆన్సర్ కేంద్ర ఆర్థిక మంత్రి. దృష్టి స్థిరత ధర్మం ఆధారంగా పనిచేసేది? ఆన్సర్ చలనచిత్రం. సూపర్ కండక్టర్ అయస్కాంతాన్ని? ఆన్సర్ వికర్షిస్తుంది. భారానికి SI ప్రమాణం ఏది? ఆన్సర్ న్యూటన్. కింది వాటిలో కేంద్రక విచ్చిత్తికి సంబంధించి సరైంది? ఆన్సర్ ఈ ప్రశ్నకు సంబంధించిన జవాబులన్నీ సరి అయినవి. ఒక బ్యారెల్ ద్రవ పరిమాణం సుమారుగా ఎంత? ఆన్సర్ 159 లీటర్లు. వాయువు ఉష్ణోగ్రతను పెంచితే దాని స్నిగ్ధత? ఆన్సర్ పెరుగుతుంది. సూర్యుడి నుంచి వేడి భూమిని చేరే పద్ధతి? ఆన్సర్ వికిరణం. భూస్థావర ఉపగ్రహం ఒక రోజులో ఎన్నిసార్లు భూమి చుట్టూ తిరుగుతుంది? ఆన్సర్ ఒకసారి. కింది వాటిలో దేనికి సగటు బంధన శక్తి అత్యధికం? ఆన్సర్ ఇనుము.
దృశ్య తంతువుల్లో సమాచారాన్ని తీసుకొని వెళ్ళేవి. ఆన్సర్ కాంతి కిరణాలు. కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమానికి ప్రతిరూపం ఏది? ఆన్సర్ కెప్లర్ రెండో నియమం. విద్యుదయస్కాంత వర్ణపటంలోని 4 రకాల వికిరణాలు వరుసగా ఉన్నాయి. వాటికి సంబంధించి సరైంది మైక్రో తరంగాలు, పరారుణ కిరణాలు, దృశ్యకాంతి, యువి కిరణాలు. ఆన్సర్ యువి కిరణాలకు శక్తి గరిష్టం. ఏ రంగు కాంతికి శక్తి అత్యల్పం? ఆన్సర్ ఎరుపు రంగు. డొమైన్లు ఏ రకమైన పదార్థాల్లో ఉంటాయి? ఆన్సర్ ఫెర్రో అయస్కాంత పదార్థాలు. మైకెల్సన్ మార్లే ఇంటర్ఫెరామీటర్తో ఏం రుజువు చేశారు? ఆన్సర్ ఈథర్ లేదని నిరూపితమైంది. విద్యుదయస్కాంత ప్రేరణను కనుక్కున్నవారు? ఆన్సర్ ఫారడే. ఆల్ఫా కణాలు వేటి కేంద్రకాలు? ఆన్సర్ హీలియం. వస్తువు గతిజ శక్తిని 300% పెంచితే దాని ద్రవ్యవేగంలో వచ్చే పెరుగుదల శాతం? ఆన్సర్ 100%. లైట్ ఎమిటింగ్ డయోడ్ ఎల్ఈడిను ఏ విధంగా కలుపుతారు? ఆన్సర్ థిరోబయాస్. కింది వాటిలో అనిత్యత్వ బలం ఏది? ఆన్సర్ స్నిగ్ధతా బలం. పప్పు ధాన్యాలను అందించే మొక్కలు ఏ కుటుంబానికి చెందినవి? ఆన్సర్ ఫబేసి. కొబ్బరి జనన స్థానంగా చెప్పే దేశం? ఆన్సర్ మలాయా. నిమ్మకాయల పులుపుగా ఉండటానికి కారణమైన పదార్థం? ఆన్సర్ సిట్రిక్ ఆమ్లం. మానవుడు పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్న ప్రాచీన తృణధాన్యం? ఆన్సర్ బార్లీ. కాలీఫ్లవర్లో మనం తినే భాగం? ఆన్సర్ పరిపక్వం చెందని రసయుత పుష్ప విన్యాసం. కుంకుమ పూలు ఉపయోగించే భాగాలు? ఆన్సర్ ఎండిన కీలాలు, కీలాగ్రాలు. తేయాకు మొక్క పత్రాల్లో లభించే ఆల్కలాయిడ్ పేరు? ఆన్సర్ థియిన్. చాక్లెట్ను ఏ మొక్క నుంచి ఉత్పత్తి చేస్తారు? ఆన్సర్ థియోబ్రోమా కోకో. జామ పండ్లలో లభించే పోషకాలు? ఆన్సర్ కాల్షియం, విటమిన్ సి. బీట్ తయారీలో ప్రధానంగా ఉపయోగించే మొక్క? ఆన్సర్ హార్డియం వల్గేర్, బార్లీ. ఆవృత బీజాల్లో పిండకోశం ఎక్కడ ఉంటుంది? ఆన్సర్ అండం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ తయారు చేసిన తేలిక రకం యుద్ధ హెలికాప్టర్? ఆన్సర్ ధ్రువ్. పదార్థం 4వ స్థితి అయిన ప్లాస్మాపై పరిశోధన చేసే సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ అహ్మదాబాద్. ఏ జన్యు పరివర్తన మొక్క విత్తనాలను బోల్గార్డ్ విత్తనాలని పిలుస్తారు? ఆన్సర్ బీటీ పత్తి. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కటక్ అభివృద్ధి చేసిన ఉప్పు నీటి నిరోధకతను చూపే పరికరం? ఆన్సర్ లునిశ్రీ. మరణించిన తరువాత మంచి శరీరం తొందరగా పాడవకుండా ఉండేందుకు జరిపే ఎంబాల్మింగ్ ప్రక్రియలో భాగంగా శరీరంలోకి పంపే రసాయనం? ఆన్సర్ ఫార్మాల్డిహైడ్. శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో వివిధ పద్ధతుల ద్వారా తయారు చేసిన విత్తనాలను ఏమంటారు? ఆన్సర్ మూల విత్తనాలు. గర్భిణీల నుంచి ఉమ్మనీరు బయటకు తీసి పుట్టబోయే శిశువులో జన్యు సంబంధ లోపాలను గుర్తించే పరీక్ష? ఆన్సర్ అమ్నియోసెంటాసిస్.
విత్తనాలను కింది ఏ పదార్థంలో నానబెట్టడం వల్ల మొలకెత్తే సామర్థ్యం గల విత్తనాలు ఎరుపు రంగులోకి మారుతాయి? ఆన్సర్ టెట్రాజోలోయం క్లోరైడ్. సూపర్ బగ్ గా పిలిచే సూడోమోనాస్ ఫ్యూటిడా బ్యాక్టీరియా కింది వాటిలో దేన్ని విచ్ఛిన్నం చేస్తుంది? ఆన్సర్ చమురు తేటుల్ని. షాజహాన్ ప్రతిరోజు సంగీత గోష్ఠి భవనం ఏది? ఆన్సర్ దివాన్ ఈ కాస్. పల్నాటి వీర చరిత్రను శ్రీనాథుడు ఎవరికి అంకితం ఇచ్చాడు? ఆన్సర్ చెన్నకేశవ స్వామి మాచెర్ల. తుస్సార్ సిల్క్ వస్త్రాల తయారీ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఒడిశా. అవ్వాయార్ అనే కవయిత్రి ఏ భాషకు చెందినవారు? ఆన్సర్ తమిళం. మొఘలుల కాలంలో ఉన్న సరఫ్లు అంటే ఎవరు? ఆన్సర్ వడ్డీ వ్యాపారులు. సిపి బ్రౌన్ స్మారక లైబ్రరీ స్థాపనలో కీలక పాత్ర పోషించిందెవరు? ఆన్సర్ జానమద్ది హనుమాచాస్త్రి. ఉర్దూ అనే పదం ఓర్దు అని ఏ భాషా పదం నుంచి పుట్టింది? ఆన్సర్ టర్కీ. ఎల్ల వెంకటేశ్వరరావు ఏ వాయిద్యం వాయించడంలో నిపుణుడు? ఆన్సర్ మృదంగం. మొఘల్ రాజుల కాలంలో తికా సాంప్రదాయం అంటే ఏమిటి? ఆన్సర్ చక్రవర్తిని శారీరకంగా తూచడం. ఆంధ్ర నైటింగేల్ అని రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరిని పిలిచారు? ఆన్సర్ ఈలపాట రఘురామయ్య. జ్ఞాన్పీఠ్ అవార్డ్ గ్రహీత ఇందిరా గోస్వామి ఏ భాషలో రచనలు చేశారు? ఆన్సర్ అస్సామీ. రాజు కిరీటంలో ప్రతిరత్నం ఘనీభవించని రైతుల కన్నీటి బిందువులే అని రాసింది ఎవరు? ఆన్సర్ అమీర్ ఖుస్రూ. రఘుపతి రాఘవ రాజారాం గేయాన్ని స్వరబద్ధం చేసిందెవరు? ఆన్సర్ విష్ణు దిగంబర పలుస్కర్. గురుముఖి లిపిని ఎవరు తయారు చేశారు? ఆన్సర్ గురు అంగద్. అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 29. జుబిన్ మెహతా ఏ రంగానికి చెందినవారు? ఆన్సర్ సంగీత రంగం. మొఘల్ రాజు ఫరూక్ షియార్ దీర్ఘకాలిక వ్యాధిని నయం చేసిన ఆంగ్లేయుడు ఎవరు? ఆన్సర్ హామిల్టన్. మానవ గణన యంత్రం అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ శకుంతలాదేవి. కింది వాటిలో సరైన జత ఏది? ఆన్సర్ ఈ ప్రశ్నకి ఇచ్చిన జవాబులన్నీ సరి అయినవి. ఇండికా గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ మెగస్తనీస్. ఆంధ్రప్రదేశ్లోని బేతంచెర్ల దేనికి ప్రసిద్ధి? ఆన్సర్ ప్రాక్ చరిత్ర కాలం నాటి గుహలు. వ్యవహారిక భాషోద్యమాన్ని గిడుగు వెంకటరామమూర్తి ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1911. కంచెర్ల గోపన్న రచించినది ఏది? ఆన్సర్ దాశరథి శతకం. ఆల్ బెరూనీ రచన కితాబ్ ఉల్ హింద్ ఏ భాషలో ఉంది? ఆన్సర్ అరబిక్. ముత్యాలశాల ఎవరి ఆస్థానం? ఆన్సర్ రెండో దేవరాయలు. నవాబ్ వాజిద్ అలీ షా ఏ నాట్యాభివృద్ధికి కృషి చేశారు? ఆన్సర్ కథక్. కలకత్తాలో మెడికల్ కాలేజీని స్థాపించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ విలియం బెంటిక్. కింది వారిలో ఒడిస్సీ నృత్యంలో ప్రసిద్ధులు ఎవరు? ఆన్సర్ సోనాల్ మాన్ సింగ్. తన రాజ్యంలో కరువును రూపుమాపడానికి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి తన ఎడమ చేతి వేళ్లను బలిగా సమర్పించింది ఎవరు? ఆన్సర్ అమోఘవర్షుడు. ఏకాంబరేశ్వర ఆలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ కాంచీపురం. శాతవాహనులు పరిమిత సంఖ్యలో ముద్రించిన పొటిన్ నాణాలు ఏ ఏ లోహ మిశ్రమాలతో రూపొందించారు? ఆన్సర్ రాగి, తగరం.
శ్రేణుల సమైక్యకు అధ్యక్షునిగా ఎవరు ఉండేవారు? ఆన్సర్ బాండాగారికుడు. శాతవాహనుల కాలంలో ముద్రించిన వెండి కర్షపన ప్రామాణిక బరువు ఎంత? ఆన్సర్ 32 రతిలు. ఈ కింది వానిలో బంగారు నాణెం కానిది ఏది? ఆన్సర్ కర్షపన. ఏ గైడ్ టు జాగ్రఫీ అనే గ్రంథ రచయిత? ఆన్సర్ టాలమీ. చాణక్యుని అర్థశాస్త్రం ఎన్ని రకాలుగా పేర్కొంది? ఆన్సర్ 5. శ్రేణిలో సభ్యుడిని ఏ పేరుతో పిలిచేవారు? ఆన్సర్ నిగమ. మొదటిసారిగా భారతదేశ చరిత్రలో బౌద్ధ సన్యాసులకు భూములు దానంగా ఇచ్చిన వారు ఎవరు? ఆన్సర్ శాతవాహనులు. ఋతుపవనాలను మొదటగా ఎవరు గమనించారు? ఆన్సర్ హిప్పార్కస్. ధాన్యం వ్యాపారుల శ్రేణి 7 గదుల గల గుహను జలాశయాన్ని దానంగా ఇచ్చిందని పేర్కొన్న శాసనం ఏది? ఆన్సర్ జున్నార్. మందకులు అనగా ఎవరు? ఆన్సర్ మజ్జిగ చిలికేవారు. ప్రాచీన కాలంలో నాణాలను ప్రవేశపెట్టిన వారు? ఆన్సర్ మౌర్యులు. సుదర్శన సరస్సును ఎవరు ఆజ్ఞ ప్రకారం నిర్మించారు? ఆన్సర్ చంద్రగుప్తుడు. మౌర్యుల కాలంలో వ్యవసాయ భూములను ఏ పేరుతో వ్యవహరించేవారు? ఆన్సర్ కేదారా. వినీత అనే పన్ను దేనిపై విధించేవారు? ఆన్సర్ పచ్చిక బయళ్లపై. మౌర్యుల కాలంలో వడ్రంగి పనివారిని ఏ పేరుతో వ్యవహరించేవారు? ఆన్సర్ కుటక్క. అశోకుడు ఏ శాసనం బుద్ధుని జన్మస్థలమైన లుంబిని గ్రామానికి పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలుపుతుంది? ఆన్సర్ రుమింధై శాసనం. మౌర్యుల కాలంలో భూ యజమానులు ఎన్ని రకాలుగా ఉండేవారు? ఆన్సర్ 5 రకాలుగా. జౌలి వస్త్రాలపై ఎన్నో వంతు పన్ను విధించేవారు? ఆన్సర్ 1/25వ వంతు. మౌర్యుల కాలంలో పన్నులను ముడి పదార్థాల రూపంలో చెల్లించే గ్రామాలను ఏ పేరుతో వ్యవహరించేవారు? ఆన్సర్ కుప్యా. కరెంటు ఖాతా లోటు, ద్రవ్య లోటు, ద్రవ్యోల్బణం సూచికలుగా రూపొందించే సూచి ఏది? ఆన్సర్ మ్యాక్రో ఉల్నరబిలిటీ ఇండెక్స్. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ 2018 సెప్టెంబర్ 23. ఇటీవల వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2019 ప్రకారం హ్యాపీయెస్ట్ దేశంగా మొదటి స్థానం పొందిన దేశం ఏది? ఆన్సర్ ఫిన్లాండ్. ప్రపంచ పోటీతత్వ సూచి 2019లో కింది ఏ సూచికల విషయంలో భారత్ ప్రగతి తక్కువగా ఉంది? ఆన్సర్ ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరి అయినవి. 2018-19లో ప్రాథమిక అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయంలో భాగంగా కింది వాటిలో దేనిపై వ్యయం అధికంగా నమోదయ్యింది? ఆన్సర్ వడ్డీ చెల్లింపులు. కింది వాటిలో రిజర్వ్ బ్యాంకు అనుబంధ సంస్థ కానిది ఏది? ఆన్సర్ సిడ్బీ. 2018-19లో రెవెన్యూ వ్యయంలో భాగంగా కింది ఏ అంశంపై జరిగిన వ్యయంలో వృద్ధి అధికం? ఆన్సర్ వేతనాలు. ఇటీవల కాలంలో కింది వాటిలో దేనికి సంబంధించి ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఆన్సర్ ఏషియన్. 2018-19లో సవరించిన అంచనాల ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రాలకు జరిగిన బదిలీల మొత్తం జీడీపీలో ఎంత శాతం? ఆన్సర్ 6.6%. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ప్రభావం కింది ఏ చర్యల వల్ల కలుగుతుంది? ఆన్సర్ ఆర్బీఐ నూతన బాండ్లను మార్కెట్లో ప్రవేశపెట్టినప్పుడు. ప్రపంచ పోటీతత్వ సూచి 2019లో ప్రథమ స్థానం పొందిన సింగపూర్ ఎంత స్కోరు సాధించింది? ఆన్సర్
84.3%. పేదరిక నిర్మూలనకు సంబంధించి అంతర్జాతీయ దినోత్సవాన్ని కింది ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ అక్టోబర్ 17. కింది వాటిలో నీతి ఆయోగ్ రూపొందించే సూచి ఏది? ఆన్సర్ ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరి అయినవి. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకానికి సంబంధించి అధిక ప్రగతి సాధించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ గుజరాత్, తమిళనాడు. సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమాకు సంబంధించిన పథకం ఏది? ఆన్సర్ ఆయుష్మాన్ భారత్. కింది ఏ రాష్ట్రంలో రోడ్ల అప్గ్రేడ్కు సంబంధించి $190 మిలియన్ రుణం విషయంలో భారత్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ మధ్య ఇటీవల ఒప్పందం జరిగింది? ఆన్సర్ రాజస్థాన్. బంగారం ఈటీఎఫ్లకు దగ్గరగా ఉండే సాధనం ఏది? ఆన్సర్ మ్యూచువల్ ఫండ్. ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఏ సంస్థ క్రిప్టో కరెన్సీ రూపంలో అధిక లావాదేవీలు జరిపింది? ఆన్సర్ యూనిసెఫ్. డిమాండ్ వైపు నిరుద్యోగితకు కింది వాటిలో కారణమయ్యే అంశం ఏది? ఆన్సర్ శ్రామికుల్లో గమనశీలత తక్కువగా ఉండటం. కింది ఏ బ్యాంకుల మధ్య విలీన ప్రతిపాదనను ఇటీవల రిజర్వ్ బ్యాంక్ తిరస్కరించింది? ఆన్సర్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, లక్ష్మీ విలాస్ బ్యాంక్. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో కింది ఏ పథకానికి సంబంధించి 50 లక్షల మంది చికిత్స లభించింది? ఆన్సర్ పిఎం జన్ ఆరోగ్య యోజన. 2019 జూన్ నాటికి షెడ్యూల్ వాణిజ్య బ్యాంకుల రికవరీ కాని రుణాలు మొత్తం స్థూల రుణంలో ఎంత శాతంగా నమోదయ్యింది? ఆన్సర్ 9.6%. భారత్ రూపాయి విలువ క్షీణత కారణంగా సంభవించే పరిణామం కానిది ఏది? ఆన్సర్ దిగుమతుల పెరుగుదల. ఆర్థిక వ్యవస్థ ప్రగతిని అంచనా వేయడానికి ఆర్థికవేత్తలు కింది వాటిలో ఏ స్థూల ఆర్థిక చలాంకాన్ని పరిగణలోనికి తీసుకుంటారు? ఆన్సర్ ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరి అయినవి. కింది వాటిలో భారత ద్రవ్య మార్కెట్కు సంబంధించిన సాధనం ఏది? ఆన్సర్ ఈ ప్రశ్నకు ఇచ్చిన జవాబులన్నీ సరి అయినవి. భారత్ సమిష్టి ద్రవ్యలోటు జీడీపీలో ఎంత ఉంటుందని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు? ఆన్సర్ 7%. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణం కాని అంశం ఏది? ఆన్సర్ ద్రవ్య సప్లై తగ్గుదల. రిజర్వ్ బ్యాంక్ ఇటీవల కింది వాటిలో ఏ కరెన్సీ నోట్ల ముద్రణను నిలిపివేసినట్లుగా ప్రకటించింది? ఆన్సర్ 2000 రూపాయలు. వినియోగ వ్యయం తక్కువగా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే నిరుద్యోగాన్ని కింది వాటిలో ఏ విధంగా వ్యవహరిస్తాం? ఆన్సర్ చక్రీయ. భారత ఆర్థిక వృద్ధిని 2019లో 6.1%గా అంచనా వేసిన సంస్థ ఏది? ఆన్సర్ IMF. కృష్ణ, జయ, పద్మ, జమున, సబర్మతి అనేవి ఏ పంటకు సంబంధించిన వంగడాలు? ఆన్సర్ వరి. చిరుధాన్యాల గింజల్లో తినే భాగం? ఆన్సర్ అంకురచ్చడం. పప్పు ధాన్యాల్లో లభించే పోషకాలు? ఆన్సర్ ఈ ప్రశ్నకు ఇచ్చిన జవాబులన్నీ సరి అయినవి. నిత్య తృణధాన్యాలు అంటే ఏమిటి? ఆన్సర్ గడ్డి జాతి మొక్కలు కానప్పటికీ వాటి గింజలు తృణధాన్యాల ఆహారపు వనరులుగా ఉపయోగపడే మొక్కలు. కింది వాటిలో ప్రోటీన్లు అధికంగా లభించే మొక్క? ఆన్సర్ సోయాబీన్. కింది వాటిలో నిత్య తృణధాన్యం? ఆన్సర్ ఫాగోపైరమ్. కందులు యొక్క శాస్త్రీయ నామం ఏది? ఆన్సర్ కజనాస్ కజాన్. పాప్కార్న్ తయారు చేయడానికి అవసరమైన తృణధాన్యం? ఆన్సర్ మొక్కజొన్న. పాలిష్ చేయడం వల్ల వరి పోషక విలువ? ఆన్సర్ తగ్గుతుంది. అధిక దిగుబడినిచ్చే
గోధుమ వంగడాలకు ఉదాహరణ? ఆన్సర్. ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరి అయినవి. కింది వాటిలో చిరుధాన్యాలు కానిది ఏది? ఆన్సర్. సజ్జలు. వర్గీకరణ శాస్త్రం ప్రకారం ప్రధాన ఆహార ధాన్యాలైన వరి, గోధుమ లాంటి మొక్కలు ఏ కుటుంబానికి చెందినవి? ఆన్సర్. పోయేసి. జొన్నల యొక్క శాస్త్రీయ నామం ఏది? ఆన్సర్. స్వర్గం వల్గేర్. వృక్ష శాస్త్రపరంగా ఆహారపు గింజలుగా చెప్పే భాగాలు? ఆన్సర్. కెరియోస్పిన్ ఫలాలు. అవీనా సటైవ ఏ మొక్క యొక్క శాస్త్రీయ నామం? ఆన్సర్. ఓట్స్. కింది వాటిలో వరి మొక్కల ఆరంభ కేంద్రంగా గుర్తింపు పొందిన ప్రాంతం? ఆన్సర్. ఇండో చైనా ప్రాంతం. పోషకాలు అధికంగా ఉండే తృణధాన్యం? ఆన్సర్. ఓట్స్. ఆహార ధాన్యాలను వేటికి ప్రధాన వనరులుగా పేర్కొంటారు? ఆన్సర్. కార్బోహైడ్రేట్లు. మానవుడు కృత్రిమంగా సంకరీకరణ ప్రయోగాల ద్వారా తయారు చేసిన తృణధాన్యం? ఆన్సర్. ట్రిటికేల్. నార్మన్ బోర్లాగ్ కృషి ఫలితమైన హరిత విప్లవం ఏ పంట అభివృద్ధి ద్వారా ఆరంభమైంది? ఆన్సర్. గోధుమ. పినాకిని అని ఏ నదిలో పిలుస్తారు? ఆన్సర్. పెన్నా. కృష్ణానది ఉపనదుల్లో అతి పెద్దది ఏది? ఆన్సర్. తుంగభద్ర. పెన్నా నదికి ఉన్న ప్రధాన ఉపనదులు ఏవి? ఆన్సర్. ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరి అయినవి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలోని సిహావా వద్ద జన్మించే ద్వీపకల్ప నది ఏది? ఆన్సర్. మహానది. పరుగులు తీయకుండా ప్రవహించే నది ఏది? ఆన్సర్. నర్మదా. కింది వాటిలో మహానది ఉపనదులు ఏవి? ఆన్సర్. ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరి అయినవి. కపిలధార, దువాందర్ జలపాతాలు ఏ నదిపై ఉన్నాయి? ఆన్సర్. నర్మదా. కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండల్లో జన్మించే నది ఏది? ఆన్సర్. కావేరి. కింది వాటిలో నర్మదా నది ఉపనదులు ఏవి? ఆన్సర్. ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరి అయినవి. హేరంగి, హేమావతి, లోక్పావని నదులు దేనికి ఉపనదులు? ఆన్సర్. కావేరి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.